కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు కవిత చేరుకోనున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు అభిమానులు తరలివచ్చారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు స్వాగతం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎయిర్పోర్టులో గులాబీ జెండాలు, జాగృతి జెండాలు కనిపించలేదు. కేసీఆర్ కు కవిత లేఖ రాయడంతో బీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉన్నారు. లేఖపై కవిత క్లారిటీ ఇవ్వనున్నారు. కవిత స్పందనపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. కవితకు స్వాగతం పలికేందుకు తరలివచ్చారు అభిమానులు. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర దృశ్యాలు చూస్తున్నాము. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కవితక్క స్వాగతం పలుకుతూ కటౌట్లు వెలిశాయి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరి కాసేపట్లో కవిత రాబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు కవిత చేరుకోబోతున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, ఇంకా ఎంతసేపట్లో కవిత ఎయిర్పోర్టుకు చేరుకుంటారు? ఈ రోజు ఏమన్నా ఆమె రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయా? ప్రస్తుతం ఎయిర్పోర్ట్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? బీఆర్ఎస్ లో కలకలం సృష్టించినటువంటి కవిత లేఖపై మరికొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 8:10 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కవిత చేరుకోబోతున్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఇక్కడ కనిపిస్తుంది. కవిత లేఖ తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరు కూడా బీఆర్ఎస్ పేర్లు కనిపించట్లేదు. కేవలం ఆ బీసీ సంఘాల నుంచి వచ్చినటువంటి బీసీ సంఘాల నేతలు, బీసీ కుల సంఘాల నేతలు కవితకు స్వాగతం పలుకుతూ పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి ఇక్కడికి రావడం జరిగింది. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం సుస్వాగతం అంటూ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఆ గతంలో ఆ కవిత ఎయిర్పోర్ట్కి వచ్చిన సందర్భం కావచ్చు, మిగతా సందర్భాల్లో బీఆర్ఎస్ నుంచి అదేవిధంగా జాగృతి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ జాగృతి బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా కనిపించట్లేదు. కేవలం సామాజిక తెలంగాణ ద్వారా పనిచేస్తున్న కవితకు స్వాగతం అంటూ ఇటు ఆ బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చూడొచ్చు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరకు ఎయిర్పోర్ట్ బయట ఉన్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. టీం కవితక్క అనే పేరుతో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తున్నాం. ఆమె పేరుతోనే ఎలాంటి జెండాలు కావచ్చు మిగతా ఏది కూడా లేకుండా బీసీ కుల సంఘాల దగ్గర నుంచి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టులో మరీ కొద్దిసేపట్లో అంటే 8:10 అబుదాబి నుంచి ఇక్కడికి రాబోతుంది. అమెరికా నుంచి నిన్న సాయంత్రం అమెరికాలో బయలుదేరినటువంటి ఆ కవిత దుబాయ్కి వచ్చి దుబాయ్ నుంచి ఆమె వేరే ఫ్లైట్ ద్వారా ఇక్కడికి చేరుకోబోతున్నారు. 8:10 వచ్చేటటువంటి ఫ్లైట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కవిత సంబంధించినటువంటి టీం ఇప్పటికే చెప్పింది. మీడియా సమావేశం ద్వారా ఆమె చెప్పబోతున్నారు, క్లారిటీ ఇవ్వబోతున్నారు అన్న. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కవిత రాసినట్టుగా వచ్చినటువంటి లేఖపై సంశయం ఉంది. అసలు ఆ లేఖ కవిత రాసిందా లేకుంటే ఎవరు రాసి? ఆమె ఫ్లైట్ ఎక్కిన తర్వాత నిన్న సాయంత్రం 4:30కి ఆమె యుఎస్లో ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ లెటర్ బయటకు వచ్చింది. కాబట్టి ఆమెని కాంటాక్ట్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఆమె ఎవరితో కాంటాక్ట్లోకి కూడా రాలేదు. అయితే ఆ లెటర్కు సంబంధించి ఆ లేఖకు సంబంధించి కవిత మాత్రమే చెప్పగలదు. 8:10 తర్వాత ఇక్కడికి ఎయిర్పోర్ట్లో ఆమె చెప్పబోతుంది. అయితే దానిపై ఉత్కంఠ ఉంది. ఆ లేఖ ఆమె రాసినట్టుగా చెప్తుందా లేకుంటే ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు ఆమె కరెక్టే అని చెప్తుందా అనేటటువంటి విషయాలపై ఇటు బీఆర్ఎస్తో పాటుగా అన్ని రాజకీయ పక్షాలు తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఏం చెప్పబోతుంది కవిత అనేది అయితే ఒక ఉత్కంఠగా మారింది. ఇటు అంటే మే 1వ తేదీన సామాజిక తెలంగాణకు సంబంధించి ఆమె మాట్లాడారు. గత 10 సంవత్సరాల్లో సామాజిక తెలంగాణకు సంబంధించి ఇక్కడ జరగలేదు. దాదాపు 47 నియోజకవర్గాల్లో తాను తిరిగానని ఎక్కడ కూడా ఇదే విషయం ఉంది, సామాజిక తెలంగాణ రాలేదు అనే విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. ఆ తర్వాత ఇప్పటికే బీసీ కుల సంఘాలకు సంబంధించి బీసీకి సంబంధించి రిజర్వేషన్ల అంశంలో కూడా ఆమె పోరాడుతున్నారు. ఇప్పుడే చూడొచ్చు తెలంగాణ జాగృతి నుంచి కూడా రావడం జరిగింది. ఇప్పటివరకు జాగృతి నుంచి రాలేదు. మనం చెప్తున్నటువంటి సమయంలోనే జాగృతి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు బీసీ కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో పాటుగా ఇటు జాగృతి నుంచి కూడా జాగృతి మహిళా సమాఖ్య నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆమెకి స్వాగతం పలుకుతున్నారు. ఇటు జాగృతి అదేవిధంగా బీసీ కుల సంఘాల నుంచి వచ్చారు. కానీ బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరు కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అధినేతకు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలపై ఆ కవిత ఏం క్లారిటీ ఇవ్వబోతుందో ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఆమె ఏం చెప్పబోతుంది అనేటటువంటి విషయం పైన కూడా టెన్షన్ ఉంది. ఇటు జాగృతితో పాటుగా
మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులన్నీ కూడా ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పబోతుంది కవిత అనేటువంటి అంశంపై ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. 8:10కి కవిత రాబోతుంది. ఇక్కడ చూడొచ్చు ఆమె ఈ మీడియా సమావేశం ద్వారా ఇక్కడ నుంచే మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు. ఈ వేదిక ద్వారా ఏం మాట్లాడతారనేది ఒక ఉత్కంఠ ఉన్నటువంటి నేపథ్యంలో కవిత వచ్చిన తర్వాతనే పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఇటు ఆమె రాసినటువంటి లేఖపై ఎవరు కూడా స్పష్టత ఇచ్చే అవకాశం లేదు. ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం కేటీఆర్తో అదేవిధంగా హరీష్ రావుతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా నిరాకరించారు. మీరు ఎందుకు అడావుడు చేస్తున్నారు, దానిపై మేము తర్వాత మాట్లాడదామని చెప్పారు. ఇటు ఆ లేఖ తర్వాత ఆమె కేటీఆర్తో కావచ్చు, కవిత కేసీఆర్తో కూడా మాట్లాడేటువంటి అవకాశం లేదు. జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరు చెప్పారు మీరు ఇక్కడ స్వాగతం పలకడానికి వచ్చారు ఏంటి? ఇది కవితక్క గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం అంతా కవితక్క అభిమానులు కాబట్టి రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం కవితక్క అమెరికా పర్యటన ముగించుకొని మేమందరం కూడా స్వాగతం చెప్పడానికి వెళ్ళాలని ఒక లేఖ రాశారు. కవిత రాసినట్టుగా ఒక లేఖ వచ్చింది. ఆ లేఖపై ఏం చెప్తారు? అది ఫేక్ న్యూస్ అండి ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఏమొక న్యూస్ లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి ఈడీ కేసులు అలాంటి కేసులను పక్కదోవ పట్టియడం కోసం మాత్రమే ఈ లేఖను క్రియేట్ చేశారు. అది లేఖకు సంబంధించి మనం చూడొచ్చు. జాగృతి నుంచి చెప్పేటటువంటి వాళ్ళు ఇది లేఖకి ఎలాంటి సంబంధం లేదు, కవితకు సంబంధం లేదనేటువంటి విషయం ఆ జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఆ బీసీ సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. బీసీ సంఘాల నేతలు, బీసీ కుల సంఘాల నేతల ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. బీసీ కుల సంఘాల నేతలతో పాటుగా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఆ బీసీ కుల సంఘాల నుంచి ఇక్కడ స్వాగతం పలకడానికి వచ్చారు. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? ఎవరు అంటే మీరు కవిత మీకు రమ్మని చెప్పిందా, వాళ్ళ టీం చెప్పారా ఏంటి? ఎవరు చెప్పలేదండి, మేము అభిమానంతో వచ్చినాం. ఎవరు చెప్పలే ఇక్కడికి రమ్మని చెప్పేసి మేము గ్యాదరింగ్ కూడా ఏం చేయలే. మేము అభిమానంతో వచ్చినాం. వాళ్ళ కొడుకుని కలవడానికి పర్సనల్ విషయం పోయింది కాబట్టి మేము వచ్చినాం. కవిత లేఖ రాశారు. ఇప్పటికే సామాజిక తెలంగాణ అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ తమ తండ్రికి లేఖ కూడా రాశారు. లేదు, తప్పు అది. వాళ్ళు కావాలని ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి పనేం లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఏం పని లేదు కాబట్టి డైవర్ట్ పాలసీ చేద్దామని. ఇక్కడ చూడొచ్చు సామాజిక తెలంగాణ అంశం సంబంధించి ఏదైతే కవిత మాట్లాడినటువంటి మాటలను ఇక్కడ చెప్తూ ఆమె సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కవితకు స్వాగతం అని చెప్తూ వచ్చినటువంటి బీసీ కుల సంఘాలు అదేవిధంగా ఇటు వచ్చినటువంటి తెలంగాణ జాగృతి నేతలను కూడా చూడొచ్చు. 8:10 తర్వాత ఆమె ఇక్కడికి రాబోతున్నారు. లోపలికి వచ్చిన తర్వాత లోపల నుంచి బయటికి రావడానికి మరొక 10 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. 8:20, 8:25 తర్వాత కవిత దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రాగానే మొదట ఆమె రాసినట్టుగా వచ్చినటువంటి లేఖ సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. లేఖ ఒకవేళ తానే రాసినట్టయితే బయటికి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు అందరికీ కూడా సస్పెన్స్గా ఉంది. లేఖ రాసింది మే 2వ తేదీన రాసినట్టుగా వచ్చినటువంటి ఈ లేఖ దాదాపు 20 రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది, అది కూడా ఆమె అమెరికా వెళ్ళి పర్యటన ముగించుకొని హైదరాబాద్కి వచ్చే సమయంలోనే ఎందుకు బయటకు వచ్చింది, ఆ లేఖ ఎవరు లీక్ చేశారు, ఆమె రాసినట్టుగా చెప్తున్నటువంటి ఆ లేఖ సంబంధించి కూడా పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. దేవి, సతీష్, గతానికి భిన్నంగా దృశ్యం కనపడుతోంది. అంటే బీఆర్ఎస్ అనగానే ఒక పింక్, కానీ అక్కడ బ్లూ కలర్లో బ్యానర్స్ కనపడుతున్నాయి, గ్రీన్ కలర్లో కేవలం కవిత కటౌట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ముఖ్య నాయకులు ఎవరూ లేరు. బీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉన్నాయి. దీన్ని బట్టి బేస్ చేసుకుంటే గనక ఎలాంటి వాతావరణం ఉండబోతోంది, బీఆర్ఎస్లో ఏదో జరగబోతోంది అనేదైతే ఒక ఇండికేషన్గా కనపడుతోందా? ఎస్ దేవి, మీరు చెప్పినట్టుగా చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆమె ఢిల్లీ నుంచి ఆమె జైలు నుంచి విడుదల ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు వచ్చారు. బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. కానీ ఈ రోజు మాత్రం బీఆర్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరు కూడా కనిపించట్లేదు. కొంతమంది కవితతో పాటు ఉన్నటువంటి ఫాలోవర్స్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ జెండాలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. కేవలం బీసీ కుల సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, జాగృతి నుంచి వచ్చినటువంటి వాళ్ళ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారంటే ఒక క్లారిటీ లేదు. బీఆర్ఎస్ అధినేత తమ అధినేతకే లేఖ రాసినటువంటి కవిత కొన్ని పాజిటివ్ అంశాలు చెప్పారు, అదేవిధంగా కొన్ని నెగిటివ్ అంశాలు కూడా దాంట్లో చెప్పారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఈరోజు చాలామంది మాట్లాడుతున్నటువంటి సమయంలో లేఖ రాశారు, అది సాధారణంగానే, దాంట్లో ఎక్కడ కూడా కేసీఆర్ని విమర్శించలేదు, దాంట్లో తప్పేముందనే విధంగా కూడా ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కానీ ఆ లేఖకు సంబంధించి ఇంకా కూడా క్లారిటీ లేదు. ఆమె మాట్లాడితేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది
అని చెప్తున్నారు. కాబట్టి కవిత ఏం మాట్లాడబోతుంది అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఆమె దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాధానం, ఆమె చెప్పేటటువంటి విషయం ఏంటనేది దానికోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. గతంలో అంటే ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి సమయంలో గులాబీ జెండాలతో ఆ తెలంగాణ జాగృతి జెండాలతో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కేవలం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విధంగా కేవలం ఎవ్వరి పేరు కూడా లేదు, కేవలం కవితక్క పేరుతోనే కనిపిస్తుంది. టీం కవితక్క అంటూ టీం సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దాంతోపాటుగా బీసీ కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటు ఆ జాగృతికి సంబంధించి అంటే గులాబీ జెండాలతో నిండిపోయినటువంటి ఆమె వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. అయితే ఏం జరగబోతుంది, ఎందుకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కనిపించట్లేదు అనేది ఒక ప్రశ్నగా మారింది. ఏం చెప్పబోతుంది అనేది అయితే సస్పెన్స్గా ఉంది. మరికొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కవిత రాబోతున్నారు. దేవి. ఆల్ రైట్ సతీష్.